కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండు మీ సాయి. కిరణ్ రాయల్ పైన సంచలన ఆరోపణలు చేసినటువంటి మహిళ లక్ష్మి ప్రస్తుతం మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అసలు కిరణ్ రాయల్తో ఆమెకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎందుకు అలాంటి అలిగేషన్ చేయాల్సి వచ్చింది, ఆమె అరెస్ట్కి సంబంధించి పూర్తి వివరాలు కూడా తనతోనే మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. లక్ష్మి గారు, మీరు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో అనేక అంశాలని లేవనెత్తడం జరిగింది. కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. మరికొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. కిరణ్ రాయల్కి మీకు ఎక్కడ పరిచయం అసలు? కిరణ్ రాయల్కి నాకు ఆంధ్ర బ్యాంక్ కాలనీ అండి, తిరుపతిలోనే. ఓకే. ఫేస్బుక్లో నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఎవరు ఏమంటే అప్పుడు ప్రజారాజ్యం ఉందండి. సో అందులో అతను యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పి అలా నాకు పరిచయం అయ్యాడు. సో ఆ పరిచయం కాస్త మీకు ఆయనకి ఈ క్లోజ్నెస్ రావడానికి ప్రధానంగా ఏ సంవత్సరంలో ఇదంతా జరిగిందంటారు? 2013 స్టార్టింగ్లో అతను పరిచయం అయ్యాడండి. ఎలా అంటే మా మదర్ వాళ్ళ హౌస్ పక్కన తను హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడండి తను అప్పుడు. ఓకే. సో అలా పరిచయం అయ్యి ఇయర్ ఒక 6 months తర్వాత ఫ్రెండ్ లాగానే మాట్లాడుతూ వచ్చారు. అప్పుడైతే ఇలా హౌస్ కన్స్ట్రక్షన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి తీసుకునేవారు. యాక్చువల్గా మా వారికి కూడా తెలుసు, మా వారికి కూడా ఫ్రెండే అతను. ఓకే. యాక్చువల్గా సో అలా అప్పుడు పరిచయం అయ్యారండి. సో ఎప్పుడు మీకు ఆయనకి ఈ క్లాషెస్ రావడం జరిగింది? ఇది 2016లోనే. యాక్చువల్గా అప్పటికి అతను 23 lakhs మనీ అనేది, గోల్డ్ అనేది అప్పటికే తీసుకున్నారండి 2016కే. ఓకే. మీ దగ్గర నుంచి తీసుకున్నారు. అప్పుడు మీ హస్బెండ్ గారికి తెలుసా అండి తీసుకున్న విషయం అంతా? అప్పుడు తెలిసి తను అప్పుడు దుబాయ్లో ఉన్నారు. ఓకే. తను ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి చాలా ఇష్యూ చేసి నన్ను మా విలేజ్కి షిఫ్ట్ చేశారు. ఇలా మనీ అంతా పోగొట్టేసిందని చెప్పి అప్పుడు తను చాలా గొడవలు చేశారు. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడము అన్నీ చేశారు తను. ఓకే. ఆ తర్వాత నేను మళ్ళీ తిరిగి మా వారు చనిపోయిన తర్వాత తిరుపతికి షిఫ్ట్ అయ్యానండి, సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. 2021లో తర్వాత అగైన్ ఇతను మళ్ళీ నా లైఫ్లోకి అనేది వచ్చాడు. ఎలా అంటే సో నువ్వు ఒకటే ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఒకదానివే సొసైటీలో ఉండలేవు అన్నట్టు. ఆ తర్వాత ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి కదా, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదివించుకోవాలి, ఉండే ప్రాపర్టీని సేల్ చేయడము. ఫస్ట్ తాకట్టు పెట్టించాడు 20 lakhsకి. ఓకే. బిజినెస్ అని అలా స్టార్ట్ అయింది 2021లో. 21లో. సో మీకు ఎప్పుడు క్లాసెస్ రావడం జరిగింది? 2022 తనని అరెస్ట్ చేయించారండి. నగరికి తీసుకెళ్లారు. ఓకే. నవంబర్లో 2022 నవంబర్ అండి. ఓకే. ఆ తర్వాత నేను అతని గురించి అన్నీ తెలుసుకొని ఆ తర్వాత రియలైజ్ అయ్యి అప్పటి నుంచి మనీ అడుగుతుంటే అప్పటి నుంచి కూడా థ్రెట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు బయట వస్తే నేను చంపేస్తాను, ఇలా ఇలా ఇప్పుడు ఎలా వచ్చానో ఇలా వచ్చావంటే అప్పుడే చెప్పారు. నేను పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అన్ని చూపిస్తారు, రకరకాలుగా బెదిరించేవాడు. అంటే నన్నే కాదండి, 2022 ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచే మొదలైందా? బయటకు వచ్చిన తర్వాత కూడా మొబైల్స్ అప్పుడు తీసుకెళ్లారండి. మొబైల్స్ తనవి తీసుకున్నారు స్టేషన్లో. ఆ తర్వాత ఆ మొబైల్స్ కూడా ఏమంటే యాక్చువల్గా నా పేరు నేను తీయించిన మొబైల్స్ అవి. ఓకే. సో అప్పుడు అందుకని విజయవాడ హైకోర్టులో నా నేమ్తో పిటిషన్ వేయించారని నన్ను తీసుకెళ్లారు విజయవాడకి. అప్పుడు విజయవాడ నుంచి రిటర్న్ అయ్యాక నేను అతని గురించి పూర్తిగా తెలుసుకున్నానండి. ఇతను మనీ తీసుకొని టోటల్ నా లైఫ్ స్పాయిల్ చేశాడు అని చెప్పి అప్పటి నుంచి నేను ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాను, బెదిరిస్తూనే ఉన్నాడు. 2023లో ఇంటికి వచ్చి కొట్టాడు. ఓకే. అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నా చిన్నబ్బాయి స్టడీస్ 3 yearsగా నుంచి నేను అడుక్కుంటున్నానండి, నా మనీ నాకు బ్యాక్ చెయ్యి, బాబు కావాలి అని. అడిగే కొద్దికి ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి బెదిరింపులు. అచ్చా. సో 2023లో మీపై దాడి జరిగినప్పుడు అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అప్పుడు ఇస్తే మీకు ఎఫెక్టివ్గా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, ఇంకా త్వరగా చర్యలు తీసుకునేటువంటి ఉండేటువంటి అవకాశం లేదనుకున్నారా? అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? ఒకటండి, నేను ఏ పార్టీ నాకు ఇవన్నీ నాకు తెలియదు. యాక్చువల్గా పార్టీలు
వాళ్ళు ఆ మెంబర్స్ ఎవరు నాకు తెలియదు. ఈరోజు ఏదో తను అంటున్నాడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, సమ్‌థింగ్ ఏదేదో అలిగేషన్స్ అన్నీ పెట్టాడు తను ఈరోజు. కానీ అవును. నాకైతే ఏ వైసీపీ వాళ్ళే పార్టీతో మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఇంకా మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. అది చాలా పొరపాటండి. ఎవరెవరో మాట్లాడుతున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఒకవేళ ఉండేట్టుగా ఉంటే, వైసీపీ వాళ్ళు ఇంకెవరో ఉండేట్టుగా ఉంటే, ఈరోజు అతను చేసిన ఒక ట్రాన్సాక్షన్స్ అతను ఏం చేశాడో నాకు తెలీదు. ఆ ఇల్లీగల్ ఇవి. దాని ద్వారా నన్ను తీసుకెళ్ళినప్పుడు నా పిల్లలు మాకుండే ఏకైక ప్రాపర్టీని సేల్ చేసి నన్నొచ్చి అక్కడ తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు కదండి. ఉమ్. ఇది ఎవరు గుర్తించట్లేదు. చాలా మంది అంటున్నారు గ్యామ్లింగ్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని. అవన్నీ చేసేట్టుగా ఉంటే నేను నా ల్యాండ్ ఎందుకు అమ్ముకోవాలి? అంటే నా మీ పిల్లల ల్యాండ్ భవిష్యత్తు అమ్మిన ఎందుకు? డబ్బు మీకు ఇవ్వలేదా అప్పుడు? లేదండి, ల్యాండ్ సేల్ చేపిస్తాడు ప్రతి ఒక్క అది సైట్స్ వేసి అమ్మామండి యాక్చువల్‌గా. ఓకే. ఉమ్. దాన్ని డెవలపింగ్‌కి ఇచ్చి ప్లాట్‌కి ఏదో ఒక రీజన్ చెప్పేవాడు. ఉమ్. అది రీజన్ కూడా నాకు మోస్ట్‌లీ అతను చెప్పింది వచ్చి నేను పార్టీకే పెడుతున్నాను అమౌంట్. ఉమ్. పార్టీకి పెడితేనే వస్తుంది. ఓకే. నెక్స్ట్ నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు. దాని ద్వారా నేను నిన్ను బాగా చూసుకుంటాను. నీ పిల్లల్ని బాగా చూసుకుంటాను అనే చెప్పాడు నాకు. సో అలాగే జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అంశం కూడా ఆ రోజు చాలా హాట్ టాపిక్గా మారింది. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇష్యూ నడుస్తుంటే అసలు సంబంధం లేకుండా వేరే స్టేట్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం, అసలు ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేశారు? ఆ కేసులో మీరు ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఇప్పుడు ఆ కేసులో ఉండే ముగ్గురు కూడా ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ అనేది లేదండి యాక్చువల్‌గా. ఉమ్. ఈ కేసులో ఎవరైతే మేము తిరుపతిలో ముగ్గురు పేర్లు అనేది మెన్షన్ చేశారో, ఉమ్. ఈ ముగ్గురివి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కిరణ్ రాయల్ దగ్గరే ఉంటాయండి. ఓకే. మీరు ఆ ముగ్గురి యొక్క అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేశారంటే అతనికి సంబంధించిన ట్రాన్సాక్షన్సే ఉంటాయి అందులో. ఉమ్. అతను చేసిన ఒక్క దీనికి మమ్మల్ని అన్ఎక్స్‌పెక్టెడ్‌గా అతను యాక్చువల్‌గా చెప్పాడు. వాళ్ళు 2022లో వచ్చారండి యాక్చువల్‌గా. జైపూర్ పోలీసులు. జైపూర్ నుంచి వచ్చినప్పుడు అవును. వచ్చినప్పుడు ఇతనే స్టేషన్‌కి వచ్చి ఈ సంబంధం లేదు దాంట్లో అని చెప్పి వాళ్ళిద్దరిని ఇరికిచ్చి పంపించేశాడు. ఉమ్. ఆన్ ది స్పాట్‌లో ఆ స్టేషన్‌లో అతనే వచ్చి అతనే మాట్లాడి పంపించేశాడు. ఓకే. ఆ తర్వాత నాకు చెప్పాడు, "నీకు దానికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటానని" చెప్పి ఆ తర్వాత కూడా నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ అతను బుక్ చేసిన జైపూర్ ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఉమ్. అతనికి ఇంతకీ నాకేం ఇంతకీ ఏం సంబంధం కేసు అండి లేదన్నాడు. లక్ష్మి గారు? అసలు అది దేని మీద బుక్ అయింది? ఎందుకు ఇంత దూరం వచ్చింది అసలు? కాదండి. అసలు వాళ్ళు నేను అడిగానండి అక్కడ జైపూర్‌కి వెళ్ళిన తర్వాత. ఉమ్. ఉమ్. అసలు ఇది ఏం కేసు అంటే వాళ్ళకి కూడా తెలియట్లేదు. అసలు ఏం కేసు అంటే వాళ్ళు అంటున్నారు ఒక 4 అకౌంట్స్ నుంచి మీ అకౌంట్‌కి మనీ వచ్చింది. మీ అకౌంట్ నుంచి డ్రా చేయడం జరిగింది. ఇంకొకరికి పంపించడం జరిగింది. సో, అందుకని ఈ నలుగురు ప్లస్ నేను ఐదో దాన్ని నేను. నా నేమ్ ఉంది అందులో. ఓకే. ఇందులో ఇంకొక విషయం ఏమంటే మా వారు చనిపోయిన తర్వాత తను జూన్‌లో చనిపోతే డిసెంబర్‌ల వరకు కూడా కిరణ్ రాయల్ మా వారి అకౌంట్ వాడేవారు. ఐడీబీఐ అకౌంట్ బ్యాంక్ క్లోజ్ అయ్యే వరకు రన్ ఉందన్నమాట. తనలోనే ఉంది. అతనే వాడేవాడు. అతనే అన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకునేవాడు. అంత నమ్మాను నేను అతన్ని. ఉమ్. అంత నమ్మించాడు. అంత నమ్మి ఈరోజు నా పిల్లలకే లైఫ్ లేకుండా అయిందండి. ఉమ్. సో ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి ఓపిక పట్టి మొన్న రీసెంట్గా కొద్ది రోజుల క్రితం అనుకుంటా ఇప్పుడే బయటికి రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమన్నా ఉందా? ఉన్నాయండి కారణాలు. మా పెద్దబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయ్యి సర్జరీ ఒకటి చేయాలని చెప్పారు మేజర్‌గా. సో, ఆ సర్జరీకి ఏమైందంటే ఇమ్మీడియేట్‌గా 10,00,000 రూపీ పే చేయాలి నేను. ఓకే. ఉమ్. అది చాలా మేజర్ సర్జరీ అయింది. లెఫ్ట్ ఎల్బో. అచ్చా. సో, నేను అలాంటి టైంలో నాకంటూ ఇంకెవరు లేరు. ఎందుకంటే ఈ కిరణ్ రాయల్ విషయంలో నాకు టోటల్ ఫ్యామిలీ అనేది దూరం అయిపోయింది. ఉమ్. ఎందుకంటే అందరూ ఎవరన్నా అంతే కదండీ. తెలిసిన తర్వాత ఎవరన్నా కూడా దూరమే పెడతారు ఇంట్లో. అచ్చా. ఈయన నేను ఏం హెల్ప్ చేయలేదా? వాళ్ళు మీ కిరణ్ రాయల్ గారిని అడగలేదా? ఆ టైంలో బాబుకు బాగాలేదని చెప్పేసి డబ్బులు కావాలని చెప్పేసి? అవి అడిగితేనే వచ్చిందే సార్ ఇవన్నీ. అచ్చా. అచ్చా. అవి అడుగుతున్నాను. మా చిన్నబ్బాయికి బాబు 3 ఇయర్స్‌గా మెడిసిన్‌కి పంపించాలని చెప్పి కాలేజ్‌కి కడుతూనే ఉన్నాను ఫీజెస్. తనన్నాడు వాళ్ళ చిన్నబ్బాయి డ్రీమ్స్‌లో ఉంటాడు ఫారిన్‌కెళ్ళాలి అనేసి. ఉమ్. వాళ్ళ లైఫ్‌ని నాశనం చేసింది మెయిన్ ఈ కిరణ్ రాయలే. ఓకే. అడుక్కున్నాను నేను. అడుక్కుంటూనే ఉన్నాను. నా బాబుని పంపించాలి. అదే వాళ్ళ పిల్లలకైతే లాక్స్, 10 లాక్స్, 20 లాక్స్ పెట్టి కాలేజ్‌లో జాయిన్ చేపించుకున్నాడు. ఉమ్. ఇంత చేసిన దాన్ని నేను అడిగేసరికి చంపేస్తాను. యాక్సిడెంట్ చేసి చంపేస్తాను అని బెదిరింపులు.
అంటే కంప్లీట్గా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కారణంగానే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కానీ గొడవలు కానీ జరగడం అయిందన్నమాట. అవును. సో ఇప్పుడు అంటే ప్రధానంగా అతను నన్ను మోసం చేశాడని కూడా నాకు అప్పుడే అర్థమైందండి. ఎందుకంటే ఇతనికి నేను ఒక్కదాన్నే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇతను ఒక క్యారెక్టర్ ఇలాంటిదే. ఎందుకంటే ఇంతకు ముందు నేను చూసానండి. ఇంతకు ముందు చూసినప్పుడు ఇంకొక అమ్మాయితో రిలేషన్‌లో ఉండేటప్పుడు నేను చూస్తే ఇప్పుడు చెప్పారు. నాకేం చెప్పారంటే వాళ్ళ మరదలు అని చెప్పారు నాకు. ఓకే. వాళ్ళ వైఫే చెప్పింది. మా చెల్లెలు అని చెప్పింది తను. ఉమ్. నేను అది నమ్మాను అప్పుడు నేను. ఆ అంటే తర్వాత మిమ్మల్ని ఏమన్నా అన్నీ పెళ్లి తెలుసుకుని చేసుకుంటా అని మాట ఇచ్చారా, లేకుంటే మీరు ఇంకా ఈ ఆర్థికంగా కాకుండా ఇంకే పెళ్లి రకంగా మోసపోయారు? చేసుకుంటాను కాదండి, కాదండి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు తను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, "నువ్వు ఏం కోల్పోయావో నేను అన్నీ నీకు తిరిగిస్తాను. ఓకే. ఎందుకంటే పిల్లలు బయటెళ్ళిపోతారు. నువ్వు ఒక్కదానివే ఉంటావు ఇక్కడ. ఉమ్. సో, ఒక సింగిల్ వుమెన్‌గా ఉండడం ఎంత కష్టమవుతుంది. ఉమ్. రేపు నేను ఎమ్మెల్యే అయిపోతాను. లేదంటే టీటీడీ బోర్డ్ మెంబర్‌గా ఇదొస్తుంది ఓకే. నాకు. సో, అప్పుడు నేను అన్నీ చూసుకుంటాను. కాకపోతే దానికి ఇప్పుడు పెట్టుబడి కావాలి ప్రతి ఒక్క ఉమ్. దానికి. కార్ అనేది లేకపోయినా నలుగురిలో బాగుండదు. కారు ఉమ్. కావాలి నాకు. నేను బాగా తిరగాలి. బాగా ఖర్చు పెట్టాలి పార్టీకి. ఉమ్. నాకు తను చాలా వాడిన మాటలన్నీ పార్టీకే అండి. ఓకే. ఈ మెంబర్‌షిప్ రిజిస్ట్రేషన్ అప్పుడు గానివ్వండి, మాకు ఉమ్. ఇలా టార్గెట్ ఇచ్చారు. వాళ్ళెవరు మనీ పే చేయరు. నేనే మనీ పే చేసి అంతా టార్గెట్ ఫినిష్ చేయాలి. ఇలా ఒక్కటి కాదండి, అతను ఎన్నో ఉమ్. చెప్పే చేశాడు. అంటే ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన డబ్బంతా కూడా మీ దగ్గర నుంచే తీసుకున్నారంటారు. ప్రతి పైసా నా దగ్గర నుంచే తీసుకున్నాడండి. అంటే మీకేమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా? అంత డబ్బు మీ దగ్గర ఎక్కడిదనేది ఇంకొక ప్రశ్న. మా వారి ప్రాపర్టీ మా వారు చనిపోయిన తర్వాత ట్రాన్స్‌ఫర్ అయిందండి. ఉమ్. పిల్లలకి నా నేమ్‌తో. అది దాన్ని టార్గెట్‌గా పెట్టుకొని ఫస్ట్ తాకట్టు పెట్టిచ్చాడు. ఉమ్. తాకట్టు పెట్టిచ్చిన తర్వాత అమౌంట్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దువు. ఇంకా మాకు సోర్స్ ప్రస్తుతానికి నాకు ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా నీకు ఇంకా మాకు సోర్స్ ఉండాలి కదా. ఉమ్. బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దు అని అక్కడ స్టార్ట్ చేపిస్తాడండి నా దగ్గర సేల్ చేపించడం. ప్రతి ఏదైనా అవసరం వచ్చినప్పుడంతా ఇప్పుడు సేల్ చేయి, ఒక ఫ్లాట్ సేల్ చెయ్యి అని చెప్పి తనకు సంబంధించిన వాళ్ళ దగ్గరే చేపించాడండి సేల్ కూడా. అది కూడా బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కాదు. తను చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఉంటాడు మొత్తం. సో ఫైనల్‌గా మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఆయన నుంచి మీకేం కావాలని కోరుకుంటున్నారు? నిన్న మీడియా సమావేశంలో కూడా ఆర్థిక అంశాలకు సంబంధించిన దానికి కూడా చాలా క్లారిటీగా చాలా విషయాల్ని చెప్పడం జరిగింది మీరు. సో అల్టిమేట్‌గా అవునండి. మీరేం డిమాండ్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు నేను ఇంత చెప్పిన దాన్ని ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి. అతనికి ఉమ్. టోటల్ ఇచ్చిన దాని వల్ల మాకసలు సరిగ్గా తినడానికి కూడా మా దగ్గర లేదు. ఓకే. మొత్తం అప్పులు చేసుకొని, అతనికి అప్పులు చేసి కూడా చాలా చోట్ల నుంచి ఇచ్చాను నేను అమౌంట్. ఉమ్. అప్పులు వాళ్ళు ప్రెషర్స్ ఎలా ఉన్నాయంటే కావట్లేదు భరించడానికి అసలు. ఉమ్. నేను ఒకటే నాది నాకు ఇచ్చేస్తే నా లైఫ్ నేను చూసుకుంటాను. నేను ఏదైతే పెట్టానో 1,25 lakhs అది నా గోల్డ్. నాకు ఇస్తే నా లైఫ్ నేను చూసుకుంటాను. ఆ పిల్లల లైఫ్ వాళ్ళని చదివించుకుంటాను. ఉమ్. నా లైఫ్ నేను చూసుకుంటాననే అడిగానండి నేను. సో ఇప్పుడు మీకు ఇవి కాకుండా ఇంకేం ప్రాపర్టీస్ లేవా అండి ఆయనకి ఇచ్చినవి కాకుండా? మాకు ఇంకేం లేవండి. ఉండేదంతా అతనే మొత్తం అన్నీ లాగేసుకున్నాడు. ఉమ్. అతనే అంతా పెట్టించుకునేసాడు. ఇంక నా దగ్గర ఏమీ లేదు అన్నాక ఇంకా వేరే వాళ్ళని చూసుకున్నాడు అంతే. ఇంకెవరి దగ్గర ఉందో అమౌంట్ వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయ్యాడు. ఓకే. సో ఇప్పుడు మీ బాబు ఆరోగ్యం ఎలా ఉందండి లక్ష్మి గారు? హాస్పిటల్ ఉన్నారన్నారు. ఆపరేషన్‌కి సెట్ అయ్యాయా? అమౌంట్ ఏమన్నా అడ్జస్ట్ అయ్యాయా? సర్జరీ అది ఎమర్జెన్సీ చేయాల్సిన సర్జరీ అండి. ఓకే. చేపిచ్చాం. 9 months రికవరీ టైం అది. ఉమ్. బాబు జాబ్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడండి. బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే. ఎవరు కూడా ఆ టైంలో కూడా మాకెవరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేరండి. ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు మాకు. ఉమ్. అంతా అంతా అప్పులు చేసి ఎక్కడెక్కడో ఎన్నెన్నో బాధలు పడి చేసిన డబ్బులే అంతా. ఉమ్. కేవలం ఇదన్నిట్లికి కారణం ఇతను మాత్రమే. సో ఆ రోజు ఆపరేషన్‌కి డబ్బిస్తే ఇంత వివాదం ఈ రోజు ఉండకపోయేదన్నమాట. ఆపరేషన్ కాదు, నేను ముందు నుంచి మా బాబుకి అడుగుతున్నాను, చిన్న ఉమ్. అబ్బాయికి. నాకు అమౌంట్ కావాలి, బాబుని చదివించాలి నేను అని అడుక్కుంటున్నాను నేనైతే. ఉమ్. అడుక్కొని ఓపిక నశించిపోయింది నాకు. తను బెదిరిస్తాడు, నువ్వు ఎలానో బయట రావు, బయట వస్తే ఉమ్. నువ్వే అందరిలో పబ్లిసిటీ అవుతావు, నీ పేరే అందరూ ఏదోలాగా మాట్లాడతారు, ఇలానే బెదిరించేవాడు అతను. సో ఇంకేదో పెన్ డ్రైవ్ అంశాన్ని కూడా లేవనెత్తారు నిన్న మీడియా సమావేశాల్లో. ఏంటి లక్ష్మి గారు ఆ పెన్ డ్రైవ్ విషయం ఏంటి అసలు అది? అతనే చెప్పాడండి. అతను ఇవే కాదు ఇంకా చాలా చెప్పాడు నాకు. నేను అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను నేను. వెళ్ళి ఆయనతోనే ఓపెన్‌గా నేను అన్నీ మాట్లాడతానండి ఆయనతోనే. అతను నాకేమేం చెప్పాడు, ఏమనేది అన్ని ఆధారాలతో పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అనుకుంటున్నాను నేను.
రైట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో అది మొత్తానికి కిరణ్ రాయల్ గారి మీద అలిగేషన్ చేసినటువంటి లక్ష్మి గారు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. గతంలో వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఆ తర్వాత అది ఆర్థికంగా ఏ విధంగా టర్న్ తీసుకుంది, ప్రస్తుతం వివాదాలకు ఏ విధంగా మలుపు తిరిగిందనేటువంటి వివరాలని చెప్పినటువంటి సందర్భాన్ని ఇప్పుడు చూసాం.